శ్రీపాల్ గారు మీడియా కోసం కావాలా? అండర్ స్పెషల్ రిక్వెస్టా? శ్రీపాల్ గారు ఎస్ ప్లీజ్. శ్రీపాల్ గారు ఎక్కడున్నా ఒకసారి రండి, పోని మిమ్మల్ని అందరూ కలవరిస్తున్నారు. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారికి. సరే సార్, సార్ చెప్పండి. దాదాపు 3 years తర్వాత వస్తున్న సినిమా. అవునండి. ఇంత టైం తీసుకోవడానికి ఏంటండి రీజన్ ఏంటి? అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమా లేకపోతే ఇంకా ఏంటి ప్రాబ్లం? ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడు లేదండి. మాకేంటంటే నాకు కొత్త సోలోగా బిజినెస్ చేయడం ఇవన్నీ కొత్త. మనం ఏంటంటే బిజినెస్లో పేపర్ నమ్మాలని తెలియక మాట నమ్మి నేను కొన్ని పనులు చేశా. సో అది వికటిచ్చి కొద్దిగా డిలే అవ్వాల్సి వచ్చింది తప్పితే కంటెంట్ పరంగా అది ఎప్పుడు ప్రాబ్లం లేదండి. మధ్యలో హీరో గారికి ఒక 3 months 4 months రెస్ట్లో ఉన్నాడు, ఆయన ఇంజురీ అయింది. అట్లా అయింది తప్పితే ఇట్స్ నథింగ్ అబౌట్ ఫైనాన్షియల్స్, అలా ఏం లేదు ప్రస్తుతానికి అయితే. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా సరే పేపర్ మీద ఉంటేనే నమ్మాలి. అదే నాకు ఎక్స్పీరియన్స్ లేదండి. సరైన గైడ్ చేసి లేకపోవడం నాకు వచ్చిన ఇబ్బంది అది అంతే. అంటే ఎవరితో వచ్చింది ఆ ప్రాబ్లం? ఇప్పుడు అది ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ అండి. ఎందుకంటే లాస్ట్ 1 year నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను గుర్తు తెచ్చుకోదలుచుకోవాలా. డెఫినెట్గా మాట్లాడతా వన్ డే. నేను చెప్పింది 10 మంది వినే రోజు ఖచ్చితంగా నేను అది నా ఎక్స్పీరియన్సెస్ చెప్తానండి. కానీ దాని ఎఫెక్ట్ మీ సినిమా పైన బాగా పడింది. 3 years దాకా పడింది. బట్ ఈ సినిమా ఇప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటుందండి. ఎందుకంటే పీరియడ్ సినిమా 2007 అట్లా జరిగే కదా. సో మనకేమి స్టేల్ అయినట్టు కానీ అట్లా ఏమో అనిపించదు, ఫ్రెష్గానే అనిపిస్తుంది కదా. ద థింగ్ ఏంటంటే బికాస్ ఆఫ్ డిలేస్ మాకు ప్రమోషన్స్లో లిమిటేషన్స్ వచ్చేసినాయి తప్పితే హోప్ఫుల్లీ మౌత్ టాక్తో ఇంకా బాగా జనంలోకి తీసుకెళ్తామని అనుకుంటున్నాను అండి. ఓకే, థ్యాంక్ యూ. కోమలి గారు, మంచి హిట్ లాంటి మంచి సినిమాలు తీసుకుంటూ అటు చేస్తున్నారు, ఇలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్తో చేస్తున్నారు. లిప్ కిస్ ఇచ్చారు కానీ దీంట్లో ఏంటి?